దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. మెల్కొల్పు ప్రార్థన సహవాసమునకు ఉదయకాలముననే మరి దేవుని యొక్క వాక్యమును మీ ముందుకు తీసుకుని వస్తూ మీ అందరికీ కూడా స్వాగతము మరి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మాటలలో బలపరచబడాలని, దేవుని యొక్క మాటలలో స్థిరపరచబడాలని, ఆత్మీయంగా మరింతగా వృద్ధి చెందాలన్నటువంటి సదుద్దేశంతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతి ఉదయమున మీకు అందిస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క మాట మనల్ని తాకినప్పుడు దేవుని యొక్క మాట మనకి మరి ఒక శాసనముగా, ఒక చట్టముగా, ఒక నియమ నిబంధనగా, ఒక దేవోక్తిగా మనల్ని పనిచేస్తున్నప్పుడు మరి మన యొక్క రోజు, మన యొక్క పరిస్థితులు, మన యొక్క మార్గములన్నీ కూడా చక్కగా సరళం చేయబడుతూ ఉంటాయి. కాబట్టి ఉదయముననే ఈ దైవికమైనటువంటి మాటలు మీ మరి హృదయాలకు చేయాలన్నటువంటి సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్నా. కీర్తనకారుడు అంటాడు 119వ కీర్తనలో 37వ వచనంలో ఈ మాట ఇలా రాయబడి ఉంది: వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము, ఈ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము. చూడండి ఎంత చక్కటి మాట రాయబడిందో. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపము. ఎలాగటండి? మనల్ని ఎందుకు బ్రతికించాలటండి? ఎందుకు మనల్ని జీవింపచేయాలటండి? మరొక రోజు మనకి ఎందుకు ఇవ్వబడిందండి? మరొక రోజు అనేటువంటి ఆయుష్ మనకి ఎందుకు ఇవ్వబడిందండి? మనం బ్రతకడానికి, జీవించటానికి, మన యొక్క ఆయుస్సును మనం పొందుకుని, మన యొక్క రోజులను మనం పొందుకుని, మన దినములను మనం పొందుకుని బ్రతకడానికి. అయితే ఆ బ్రతికే విధానం ఎలాగుండాలో కీర్తనకారుడు చెప్తున్నాడు. నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను నడిపించమంటున్నాడు, బ్రతికించమంటున్నాడు. నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికించమ. ఎందుకు మనం బ్రతకాలి? ప్రతి ఉదయం మనకి ఇవ్వబడుతుంది. మనము చక్కగా జీవము కలిగి, ఆయుస్సు కలిగి, ప్రాణము కలిగి మన దినాన్ని మనం పొందుకున్నామన్నటువంటి ఒక ఆనందము, సంతోషాన్ని చూడండి. అయితే ఈ బ్రతుకు ఎందుకోసము, ఈ జీవించడం దేనికోసమని అంటే, నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపమంటున్నాడు. ఎంత గొప్ప తీర్మానం అండి! నేను ఎందుకు బ్రతకాలండి? నేను ఎందుకు జీవించాలంటే, నీ మార్గములలో నడుచుకున్నటకు. దానికి ఒక మరి ప్రారంభ వచనంలో చక్కటి మాట రాయబడింది: వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. ఉదయముననే నీ దిన ప్రారంభంలోనే నువ్వు ఒకసారి నీ ముఖమును తేరి చూసుకుని, నీ స్థితి అంతటిని ఒకసారి తేరి చూసుకుని, నీవు కలిగి ఉన్న క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ఒకసారి తేరి చూసుకుని, దేవుడు నన్ను మరొక రోజులో బ్రతికిస్తున్నాడు, మరొక దినములను జీవింపచేస్తున్నాడు, మరొక ఆయుష్కాలము, మరొక దినం అనేటువంటి ఆయుష్కాలం నాకు ఇవ్వబడింది. ఇది ఎందుకోసం బ్రతకాలి, ఎందుకోసం ఈరోజు నేను జీవించాలని మొదటి ప్రశ్న మీరు వేసుకున్నట్లయితే, ఈ ప్రశ్నకు జవాబు కీర్తనకారుడు చెప్తున్నాడు: నీ మార్గములలో నడుచుకున్నటకు బ్రతికింపబడాలి. మన జీవించుట ఆయన మార్గాల్లో బ్రతకడం కోసం జీవించాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాటలను శ్రద్ధగా ఆలకించండి. ఎందుకంటే ప్రతి వారి జీవితంలో వ్యర్థమైనటువంటి స్థితి ఎక్కువగా, వ్యర్థమైనటువంటి ప్రయాస ఎక్కువగా. ఈ కనులు చూడండి వ్యర్థమైన వాటిని చూస్తూ ఉంటాయి. ఈ నోరు చూడండి వ్యర్థమైన వాటినే మాట్లాడుతూ ఉంటాయి. మీ దేహము చూడండి వ్యర్థమైన వాటి మీదే వాటికి మరి వాంఛ కలుగుతూ ఉంటుంది. ఇలా మీ మనసు చూడండి వ్యర్థమైన వాటి చుట్టూనే మీ మనసు తిరుగుతూ ఉంటుంది. ఈ యొక్క వ్యర్థమైన ఆ స్థితి మనిషిని ఎంతగానో ఆకర్షించుకుంటూ ఉంటుంది. మంచి కంటే కూడా వ్యర్థమైనది ఎక్కువగా మనసుని ఆకర్షించుకుంటూ ఉంటుంది. ఈ వ్యర్థమైనది ఎప్పుడైతే ఆకర్షించుకుని మనల్ని ఒక విధమైనటువంటి వలయంలోకి, ఒక విధమైనటువంటి చట్రంలోనికి అది లాక్కుని మనల్ని బంధిస్తుందో, మన జీవితం అంతా కూడా వ్యర్థమైనటువంటి స్థితిని కలిగి ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరుడా, ఉదయం లేచి నువ్వు అడగవలసింది ఏమిటంటే, నీ మార్గములలో నడుచుకున్నట్టుగా నన్ను బ్రతికించుమయ్యా. వ్యర్థమైన ఎన్న చుట్టూ పొంచున్నాయి, అది నా కనులను ఆకర్షిస్తుంది, నా నోటి మాట ద్వారా అది నన్ను ఆకర్షిస్తుంది, నా చెవి ద్వారా వ్యర్థమైన వాటిని వినడానికి నా చెవి ద్వారా నన్ను ఆకర్షిస్తుంది, నా నడక ద్వారా ఆకర్షిస్తుంది, నా మనస్సు ఇదిగో రోగము, భయంకరమైనటువంటి రోగము కలిగినటువంటి హృదయాన్ని అది ఆకర్షిస్తుంది.
ఈ వ్యర్థమైన ఇవన్నీ కూడా నా చుట్టూ పొంచి ఉన్నాయి. వ్యర్థమైన ఇవన్నీ కూడా నా చుట్టూ మరి కాపు కాస్తూ ఉన్నాయి తోడోళ్ళు మాదిరి. మరి వీటికి నేను దొరికానా, నన్ను వాటిలోనికి లాక్కుని నా జీవితాన్ని వ్యర్థం చేస్తే, నా బ్రతుకుని వ్యర్థమైనటువంటి బ్రతుకు మార్చేస్తాయి. కాబట్టి ప్రభువా నాకు సహాయం చేయి. నీ మార్గములలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపుమని ఉదయమునని అడుగు. నీవు ఉదయం మొదలు నీ దినం ముగిసేటంత వరకు మరలా ఆయన యొక్క మార్గాల్లో నువ్వు నడిపించబడతావు. అది జీవము కలిగిన మార్గము, అది సత్యము కలిగిన మార్గము, అది మేలు కలిగే మార్గము, ప్రయోజనకరమైన మార్గము, అనేక మందికి వెలుగునిచ్చే మార్గము. ఆ మార్గము మరి సమృద్ధికరమైనటువంటి మార్గము. కాబట్టి ఉదయమునని ఇలాగ ప్రార్థన చేద్దామా? ఒకసారి కన్నులు మూసుకున్నట్లయితే ఈ ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించగలరు. ప్రభువా, అవును ప్రభువా, మా మార్గములు నీ యొక్క మార్గములను వెతికే విధంగా మా యొక్క కన్నులు వ్యర్థమైన వాటికి దూరంగా ఉంచుకుని నీ మార్గములను వెతికేటువంటి కన్నులుగా మా కన్నులను ఉంచండి. ఇదిగో ప్రభువా, వ్యర్థమైనవన్నీ కూడా మా చుట్టూ ఉన్నాయి. ఉదయం లేచింది మొదలు మేము విశ్రమించేటంత వరకు వ్యర్థమైనటువంటి ప్రతిస్థితి మమ్మల్ని ఆకర్షిస్తోంది. అది మా కన్నుల ద్వారా ఆకర్షిస్తుంది, మా నోటి మాట ద్వారా ఆకర్షిస్తుంది, మా చెవుల ద్వారా ఆకర్షిస్తుంది. ఇదిగో ప్రభా, మరి వ్యాధి కలిగినటువంటి మా హృదయం ద్వారా అది ఆకర్షిస్తుంది. అది మమ్మల్ని జీవంలోనికి కాకుండా నాశనంలోనికి, మరణంలోకి నడిపించటానికి ఆకర్షిస్తుంది. మేమైతే ఇదిగోనైనా మేము మీలో బ్రతకాలనుకుంటున్నాం, మీ మార్గాల్లో నడుచుకుని జీవించాలనుకుంటున్నాం. ఎందుకంటే అందులో జీవం ఉంది, బ్రతుకుంది, అయా సమృద్ధి ఉంది, చక్కటి స్థిరమైనటువంటి అయా భవిష్యత్తు మాకుంది. ఇదిగో ప్రభా, ఈ తీర్మానంలోకి వచ్చిన ప్రతి బిడ్డను దర్శించి ఆశీర్వదించి, ఇదిగో నేను వ్యర్థమైన వాటిని కాకుండా ఉదయముననే నీ మాటను, నీ యొక్క లేఖనాలను, నీ వాక్యమును ధ్యానించగలిగే కృప ప్రతి ఒక్కరికి దయచేసి జీవితాన్ని ధన్యకరంగా మార్చమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.